ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు దీని గురించి. లైక్ ఈ కోర్స్ బాగుంది వెళ్ళు, ఆ కోర్స్ బాగుంది వెళ్ళు, వచ్చిందని ఆ కోర్స్కి వేసేసి ఆ కాలేజ్కి. సో ఆగినాక ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట గ్రీన్ బటన్. సో అప్పుడు మనము అన్లాక్ కొడితే అన్లాక్ అయ్యిద్ది. వర్క్ చేసుకుంటే ఇలా కావాలంటే ఉంటాయి. ప్లస్ ఇంకొకటి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఐర్లాండ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా NFC సపోర్ట్ ఉండే మొబైల్ తెచ్చుకోండి. ఇంకోటి వచ్చేసి మనకి ఈరోజు శాలరీ అనేది పడింది అనమాట. సో పే అనేది ఎక్స్ట్రా నాకు వచ్చిందనమాట. జనరేట్ ఇక్కడ ఎగ్జిట్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జిట్స్ దగ్గర మనం ఎగ్జిట్ కాలేము. ఇది ఉంది కదా, జస్ట్ మనం షార్ట్ డిస్టెన్స్ అని చెప్తే అనమాట. సో మీకు అమౌంట్ అనేది తక్కువ కట్ అయ్యిద్ది. బ్లాక్ మనకి ఈరోజు పోస్ట్లో చెక్ చేయగానే మనకి అది సెక్యూరిటీ లైసెన్స్ అనేది వచ్చిందనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రైడే వ్లాగ్కి వెల్కమ్. ఆల్రెడీ మన ఛానల్లో 4 books ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఇది ఒక 5th వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో మంచిగా రీచ్ వెళ్తూ ఉంది. ప్లస్ మనకి సబ్స్క్రైబర్స్ కూడా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనకి కాలేజ్ ఉంది. సో కాలేజ్ 2 క్లాసులు ఉన్నాయి. సో 2 క్లాసులు మనకి మండే సబ్మిషన్ ఒకటి ఉంది, అసైన్మెంట్ సబ్మిషన్. సో అదొకటి చేయాలి. సో ఈరోజు వర్క్ అయితే ఇది. సో యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి మనము కామన్గా స్టూడెంట్స్ అందరు పింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్టూడెంట్ కాల్ మాట్లాడారు. సో మా టీం మెంబర్ తోటి ఒకరితోటి. సో ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు ఇన్సూరెన్స్ వేరే వాళ్ళతో తక్కువకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీరెందుకు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పిన. సో యాక్చువల్లీ నేను చెప్పిన, సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్నా, సో నా దగ్గర కన్నా అఫీషియల్ వెబ్సైట్లోనే ఇంకా ఎక్కువ కాస్ట్ పడిద్ది. సో డైరెక్ట్ ఏజెంట్స్ కాబట్టి మా దాంట్లోనే ఇంకా తక్కువ పడిద్ది యాక్చువల్ చెప్పాలని అంటే. సో వాళ్ళకి చెప్పిన, సో అది కాక మేము ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు ఉండి లైక్ నా దగ్గర 3 members 4 members ఉన్నాం, మేము తక్కువ ఎందుకు చేయరు అది ఇదని మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ చెప్పాలని అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను 14,000 కలెక్ట్ చేస్తున్నాను కదా, లైక్ ఒక ఇన్సూరెన్స్కి ప్రైస్ 14,000 కదా. అప్పుడుండే యూరో రేట్ వేరే, ఇప్పుడుండే యూరో రేట్ వేరే. నేను స్టార్ట్ చేసినప్పుడు 89 రూపీస్ అలా ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి 91 92 అలా ఉంది. సో నేను థింక్ చేస్తున్నా పెంచాలని. కానీ నేను ఎందుకు పెంచట్లేదు అంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసే దాని గురించి, మళ్ళీ మన వెబ్సైట్లో కూడా ఆల్రెడీ ఉంది. సో అప్డేటెడ్ ఉంది. సో మనం అది రిమూవ్ చేయలేము వీడియోస్. సో అందుకనేసి ఆ ప్రైస్ని ఫిక్స్డ్గా అలాగే ఉంచాం. సో మన దగ్గర ఎందుకు అని అంటే లైక్ ఎందుకు, కానీ నేను చెప్పినాము ఇన్ కేస్ మీకు మా దగ్గర కాకుండా మీకు అక్కడ తక్కువ పడుతుందంటే తీసుకోవచ్చు, మాకు ప్రాబ్లం లేదనేసి. సో కానీ ఒకటి చెప్తున్నా, సో సర్వీస్ అనేది వేరీ అయ్యిద్ది అనమాట మీకు. సో ఇప్పుడు ఏమైనంటే ఇన్ కేస్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మీకు తర్వాత ఏమన్నా మీ ఇన్సూరెన్స్లో అడ్రస్ అప్డేట్ చేయాలన్నా, ఇన్ కేస్ రిజెక్ట్ అయ్యి డేట్ చేంజ్ చేయాలన్నా, ఇన్ కేస్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఏమున్నా A to Z ఉన్నా మన సర్వీస్ మనం చేసిస్తాం అన్నమాట. సో అది సో మనకున్న వేరే వాళ్ళకున్న డిఫరెన్స్. సో సింపుల్ ఏమీ లేదు. సో వేరే వాళ్ళ దగ్గర ఏమైంది అంటే నెక్స్ట్ టైం మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళు హెల్ప్ చేయరు, అప్పుడు ఇన్సూరెన్స్ మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సింది వచ్చింది. సో అదే అనమాట డిఫరెంట్. సో అలాగే కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు నాకు. సో వాళ్ళతోటి ఈరోజు మాట్లాడేసి, సో నాకు తెలిసి ట్రైన్ వస్తున్నట్టుంది, వెళ్దాం. సో ఈరోజు కాల్ మాట్లాడా సో కొంతమంది స్టూడెంట్స్ తోటి. సో అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది. సెప్టెంబర్ ఇంటేక్ది అయితే ఇప్పుడైతే ఈరోజు 2 క్లాసులు ఉన్నాయి. సో నిన్నైతే మంచిగా పనుకొని లేసా. సో మొన్న అసలు నిద్రలేక కాలేదు. అలాగే ఈరోజు దీనికి వెళ్దామని చూస్తూ ఉన్నాం. వైఫైది వర్జిన్ మీడియా అని ఉంది. సో ఇక్కడ ఏమైంది అంటే ఐర్లాండ్లో సో 1 year కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. సో మనం 1 year కొత్తగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్కి మనకి తక్కువ పడిద్ది, సంథింగ్ అరౌండ్ లైక్ 35 euros per month అలా పడిద్ది, 40 euros. 1 year తర్వాత మనకి యూజువల్గా అది వచ్చేసి డబల్ అయిద్ది. సో అందుకు వాళ్ళు ఆఫర్ ఎక్స్టెండ్ చేశారు మాకు. సో అది ఇంకా కన్ఫర్మేషన్ మనకేం రాలేదు. సో దాన్ని కనుక్కోవడానికి వెళ్దాం అనుకుంటున్నాం.
లేకపోతే మళ్ళీ క్లోజ్ చేసి కొత్త కనెక్షన్ తీసుకుండేది అంతే. సో ప్రతి ఒక్క వైఫై వాళ్ళు ఇలాగే అంట. ఫస్ట్ ఇయర్ మనకి తక్కువ పడుద్ది, సెకండ్ ఇయర్ నుంచి డబల్ ప్రైస్ అయ్యిద్ది. సో €70 సంథింగ్ అలా అయ్యిద్ది, డిపెండ్స్ అపాన్ నెట్వర్క్ ప్రొవైడర్. ఇంకోటి, ఇది ఎప్పటి నుంచో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. అయితే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. సో చాలామంది నాకు డిమాండింగ్ కోర్సెస్ ఏమున్నాయి చెప్పు అనేసి అడుగుతూ ఉన్నారు. సో ఇట్స్ ఫైన్, లైక్ డిమాండింగ్ కోర్స్ తెలుసుకోవడం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏమి అని అంటే, మీకు నేను ఒకటి చెప్తా. వీసా దగ్గర మీకు మాస్టర్స్కి వస్తారు కదా, సో వీసా దగ్గర ఏమైంది అని అంటే, ఇన్ కేస్ మీ కోర్స్కి, మీ బ్యాక్గ్రౌండ్కి, మీ కోర్స్కి మ్యాచ్ కాకపోతే సో చాలా తక్కువ పర్సెంటేజ్, అప్రూవల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట మీకు వీసా వచ్చేది. సో మీకు ఐదర్ మీ ఎక్స్పీరియన్స్ అయినా కానీ, మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ చేస్తుంటే మాస్టర్స్ ఏదైనా కానీ మ్యాచ్ కావాలి అనమాట. సో మీరు అప్లై చేసిన కోర్స్కి ఇక్కడ, సో అది చూసుకోండి. సో ఏదో డిమాండింగ్ ఉందని జస్ట్ అప్లై చేసి ఆఫర్ లెటర్ వచ్చిందని వీసా వేస్తే, సో మనం ఎస్ఓపిలో అనేది మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మనము ఎందుకు ఈ కోర్స్ చూస్ చేసుకున్నాం అనేసి, ఆ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నాం, నీకు రిలేటెడ్ ఏముందని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సో ఐ హోప్ నేను ఆన్సర్ ఇచ్చా అనుకుంటా. ఎవరైతే కంటిన్యూస్గా నన్ను కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు డిమాండింగ్ కోర్సెస్ చెప్పు అనేసి, సో మీకు మ్యాచ్ కాకపోతే వీసా రాలేదనుకో మనకి డిమాండింగ్ కోర్స్ అప్లై చేసినా వేస్ట్ అయ్యిద్ది. సో అందుకనే చూసుకొని, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఏమైనా దానిపైన కోర్సెస్ చేసి ఆర్ఎల్స్ లైక్ బ్యాచిలర్స్ కూడా దాని మీద చేసింటే ఇట్స్ ఫైన్. కానీ కోర్స్ని డైరెక్ట్ జంప్ కావద్దండి, వేరే స్ట్రీమ్కి, వేరే డొమైన్కి జంప్ కావద్దండి. డైరెక్ట్గా వేరే డొమైన్కి జంప్ అయితే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మనం సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ వీసా దగ్గర దెబ్బ పడిద్ది, అంతే, ఏమీ లేదు. సో మేబీ లైక్ కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు దీని గురించి, లైక్ ఈ కోర్స్ బాగుంది వెళ్ళు, ఆ కోర్స్ బాగుంది వెళ్ళు. సో రీసెంట్గా ఏమైంది అని అంటే, నాకు తెలిసిన వాళ్ళకి, సో వేరే కన్సల్టెన్సీ వాళ్ళకి వేరే కోర్స్ కావాల్సి ఉండే. సో అది వేరే ఇన్స్టిట్యూషన్లో ఉంది. బట్ ఏం చేశారనంటే, దీంట్లో ఆ ఇంటేక్కి యాక్చువల్ చెప్పాలంటే ఏ కోర్స్ అనేది లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే, కమిషన్ ఎక్కువ వచ్చిందని ఆ కోర్స్ కేసేసి ఆ కాలేజ్కి వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు అక్కడికి వెళ్ళినాక కోర్స్ చేంజ్ చేసుకోవచ్చు వీసా అప్రూవ్ అయినాక, ఐర్లాండ్ వెళ్ళాక అన్నారు. సో మీకు ఒకటే చెప్పేది, సో మనము ఇక్కడికి వచ్చాక సో కోర్స్ స్ట్రీమ్ అనేది మనం చేంజ్ చేసేకి ఉండదన్నమాట. ఎందుకంటే మన వీసాలో ప్రతి దాంట్లో అది పడిపోయి ఉంటుంది మనం యా స్ట్రీమ్ అనేసి. సో మనకి స్ట్రీమ్ చేంజ్ చేసుకోవడానికైతే ఖచ్చితంగా రాదు. సో ఎవరన్నా మీకు మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఫేక్ ప్రామిస్ ఇక్కడికి వచ్చి నాకు చేంజ్ చేసి ఇస్తాము అని అంటే మాత్రం నమ్మకే పోవద్దండి. కోర్స్ కానీ మళ్ళీ కాలేజ్ చేంజ్ కావడాలు ఇక్కడ కుదరవయ్యి. మీరు ఇక్కడికి వచ్చి చేంజ్ చేసి ఇస్తా అని అంటే, సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీకు యా కోర్స్ కావాలో మళ్ళీ యా కాలేజ్ కావాలో చూస్ చేసుకొని అప్లై చేసుకోండి. సో మీరు కొద్దిగా బేసిక్గా థింగ్స్ అనేది మీరు రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి వెళ్ళండి. బ్లైండ్గా అయితే కన్సల్టెన్సీ మాత్రం నమ్మొద్దండి. ఇంకోటి, మనము ట్యూస్డే వ్లాగ్లో సో మా ఫ్రెండ్ గురించి చెప్పినా కదా, సో అక్కడ జిఎన్ఐబి దాంట్లో వర్క్ చేస్తున్నాను సెక్యూరిటీగా. సో ఇప్పుడు వాడదంట షిఫ్ట్ చేంజ్ అయింది. సో వాడు జిఎన్ఐబి ఆఫీస్లో వర్క్ చేయడు అక్కడ సెక్యూరిటీగా. సో వానికి వేరే దగ్గర ఎక్కడ ఐటీ కంపెనీ దగ్గర అక్కడ పోస్టింగ్ అక్కడ ఇచ్చారంట. సో అక్కడ వేరే దగ్గర చేస్తాడు ఇంక ఇప్పటి నుంచి. మనకైతే ఈరోజు ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కేసి ఇంకొకటి మెట్రో పట్టుకుంటే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. లోవాస్ పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కాలేజ్కి. ఇక్కడ వచ్చింది కదా, సో ఆగినాక ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, ఇక్కడ బ్లింక్ అయిద్ది అనమాట గ్రీన్ బటన్. సో అప్పుడు మనము అన్లాక్ కొడితే అన్లాక్ అయ్యిద్ది. ఇంకోటి, మనకి ఇక్కడ ట్రైన్లో మాత్రము మనకు వర్క్ చేసుకుండేకి లైక్ ఒక ప్రతి దాంట్లో వర్క్ చేసుకుండే ఇలా కావాలంటే ఉంటాయి.
ప్లస్ ఇంకొకటి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మనకి ఏమైనా వర్క్ ఉంటే లైక్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకొని సో 2 సీట్స్ లైక్ ఇలా 4 సీట్స్ ఇలా ఉంటాయి. టెస్కో ఆల్దీ. సో ఆల్దీలో అయితే కొద్దిగా తక్కువ ప్రైస్ అంటారు. టెస్కోలో కూడా మంచిగా మనకి ఐటమ్స్ గ్రోసరీస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ షాపింగ్ అంతా చేసేది టెస్కో, ఆల్దీ, మళ్ళీ లిడిల్, ఈ మూడిట్లోనే మ్యాక్సిమం షాపింగ్ చేస్తారు. సో మనకి మన ఇంటి దగ్గరే టెస్కో మరి ఆల్దీ మాత్రం మన ఇంటి దగ్గరే ఉంది. సో లిడిల్కి వెళ్ళాలంటే కొద్దిగా దూరం వెళ్ళాలి. మనం టెస్కోలో మనం ఈజీగా మన టెస్కోలో వచ్చేసి వాళ్ళది ఒక యాప్ ఉందన్నమాట. సో నేను అయితే చూపిస్తా సో నెక్స్ట్ వీడియోస్లలో. సో ఏమైంది అంటే వాళ్ళ యాప్లలో మనం ఎవ్రీ టైం మనము పే చేసేటప్పుడు యాప్ని స్కాన్ చేస్తే మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో పాయింట్స్ యాడ్ అయితే మనం అనేది వోచెస్ని €1, €1.5 వోచెస్ని పాయింట్స్ని యూజ్ చేసుకొని రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడికి వస్తున్నట్టయితే ఐర్లాండ్కి ఖచ్చితంగా లైక్ యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ చాలా తక్కువ చూసాను నేను వీళ్ళు యాప్స్ యూజ్ చేసేది. సో మనం యూజ్ చేసుకుంటే మనకి తక్కువ కాస్ట్కి కానీ లైక్ ఫ్రీ ఐటమ్స్ కానీ వస్తాయి అన్నమాట. సో లిడిల్ అయితే ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయి, నేను అది చూసిన. మళ్ళీ టెస్కోలో కూడా పాయింట్స్ యాడ్ అయ్యి మనకి టెస్కో పాయింట్స్ మనకి వచ్చిద్ది అనమాట. సో ఇంకొకటి నేను మేజర్గా లైక్ దీని గురించి వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలేదు. సో ఇన్ కేస్ మీరు ఐర్లాండ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా NFC సపోర్ట్ ఉండే మొబైల్ తెచ్చుకోండి. కొత్తగా మొబైల్ కొంటూ పాత మొబైల్ ఉండి లైక్ కొత్తది ప్లాన్ లేకపోతే ఇట్స్ ఫైన్. NFC మొబైల్ సపోర్ట్ ఉండేది తెచ్చుకోండి. ఆర్ఎల్స్ ఇక్కడ బై చేస్తున్న NFC సపోర్ట్ ఉండేది తీసుకోండి. మనకి ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా అంత ట్యాప్ తోటి అయిపోయింది అనమాట ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి మన లీప్ కార్డ్ ఉంటుంది కదా, లీప్ కార్డ్ మనం ఇప్పుడు డైరెక్ట్గా ఒక €100, €200 మనం రీఛార్జ్ చేసుకోము. సో మనం రీఛార్జ్ చేసుకునేది ఎంత చేసుకుంటాము, ఒక €10 ఆర్ఎల్స్ €15 వీక్లీ అలా చేసుకుంటాం అనమాట. సో మనం ప్రతిసారి వేరే వాళ్ళని అడగాలంటే బాగుండదు కదా. సో ఖచ్చితంగా మీరైతే ఇక్కడికి ఐర్లాండ్ వస్తున్నట్టయితే NFC సపోర్ట్ ఉండే మొబైల్ అయితే తెచ్చుకోండి. ఐఫోన్ వాడుతుంటే ప్రాబ్లం ఏం లేదు, ప్రతి ఒక్క ఐఫోన్లో NFC సపోర్ట్ అయితే ఉంది మ్యాక్సిమము. సో మీరు ఆండ్రాయిడ్ తీసుకుంటున్నట్టయితే ఈ ఫీచర్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా. అలాగే నేను ప్రతిసారి స్టూడెంట్స్కి ఏం చెప్పేదంటే 4X కార్డ్ తెచ్చుకోండి అనేసి. ఎందుకంటే సో సమ్టైమ్స్ మన కార్డ్స్ వర్క్ కాకపోతే 4X కార్డ్ యూజ్ చేయొచ్చు మనం ఇక్కడ. సో 4X కార్డ్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది 4X కార్డ్ గురించి. సో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఒక ఫ్రీ 4X కార్డ్. సో మీరు అమౌంట్ లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే లైట్. సో ఎప్పటికొకసారి అయితే ఖచ్చితంగా హెల్ప్ అయ్యిద్ది 4X కార్డ్ అనేది. ఇంకొకటి వచ్చేసి మనకి ఈరోజు శాలరీ అనేది పడిందనమాట. సో ఎవ్రీ వెనస్డే అనేది నాకు పే స్లిప్ అనేది జనరేట్ అయ్యింది. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ కల్లా నాకు అమౌంట్ అనేది పడిపోయింది అనమాట బ్యాంక్ అకౌంట్లో. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చేసి ఎవ్రీ వీక్లీ మ్యాక్సిమం అందరు స్టూడెంట్స్కి వీక్లీ పే అని ఉంటుంది అనమాట. సో ఎవ్రీ వీక్ లైక్ ప్రీవియస్ వీక్ మనం ఏమైతే వర్క్ చేసినామో ఆ వీక్ది పేమెంట్ ఇప్పుడు పడిద్ది అనమాట నాకు. ఎవ్రీ ఫ్రైడే పడిద్ది. సో అలాగే ఏమైందనంటే నాకు మనకి బ్యాంక్ హాలిడేస్ అని ఉంటుంది. సో బ్యాంక్ హాలిడేస్ ఉంటే ఏమైంది అని అంటే ఆ రోజు ఇన్ కేస్ మీరు ఆ బ్యాంక్ హాలిడే లెటెస్ట్ థింక్ లైక్ ఒక మండే బ్యాంక్ హాలిడే అనుకోండి. సో నేను 40 hours చేసేటప్పుడు ఏం థింక్ చేశానంటే లైక్ బ్యాంక్ హాలిడే రోజు వర్క్ చేస్తే డబల్ పే, ఆ రోజు ఇన్ కేస్ మనం వర్క్ చేయకపోయినా ఆ రోజు పే అయితే వచ్చిద్ది అని అలా థింక్ చేసిన. సో ఇప్పుడు ఏమైందని అంటే యాక్చువల్లీ నాకు మండే బ్యాంక్ హాలిడే ఉన్నది లాస్ట్ టైము. సో ఈసారి ఏమైందంటే నేను జస్ట్ 2 days కదా చేసేది. సో 2 days చేస్తుంటే నేను ఆ రోజు చేయట్లేదు కదా. సో మేబీ లైక్ నాకు రాదేమో అనుకున్నా, కానీ అలా కాదు. పే అనేది ఎక్స్ట్రా నాకు వచ్చిందనమాట జనరేట్ అయ్యి. సో క్యాలిక్యులేటర్ ప్రకారం లైక్ నాకు పే స్లిప్లో యాడ్ చేసి బ్యాంక్ హాలిడే అని యాడ్ చేసి ఎక్స్ట్రా పే అనేది పే చేశారు అనమాట. సో విచ్ ఈస్ లైక్ గుడ్ కదా, కొద్దిగా మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా వచ్చినట్టుంది. సో ప్రతి ఒక్కరికి ఇన్ కేస్ మీరు PPSM ద్వారా చేస్తుంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఎక్స్ట్రా పేస్ ఇవన్నీ ఇస్తారు. సో మనకి బోనస్లు ఇన్ ద సెన్స్ లైక్ మనకి ఏమన్నా లైక్ క్రిస్మస్కి కానీ అలా ఏమన్నా ఎక్స్ట్రా పే ఉంటే ఆ పే అన్నీ మనకి యాడ్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పటికైతే నాకు హాలిడే పే కూడా వచ్చింది. లాస్ట్ టైం నేను ఆ రోజు వర్క్ బ్యాంక్ హాలిడే అయినప్పుడు మా దాంట్లో లీవ్ ఇచ్చారు. సో ఆ రోజు వర్క్ చేయకపోయినా కూడా నాకు ఆ రోజు పే మాత్రం ఇచ్చారనమాట. సో ఇది మనకి చాలా బెనిఫిట్. సో ఇంకొకటి ఇక్కడ ఎందుకు వదలదు, ఈ మధ్య ట్రైన్స్ అయితే చాలా డిలే అవుతూ ఉన్నాయి. డిలే అయితే మాత్రం ఒక్కొక్కసారి రష్. ఒకరోజు ఏమైంది అంటే కాలేజ్కి
లేట్ అయింది కొద్దిగా. సో ట్రైన్ క్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్ టైంకి వెళ్తాను అనమాట. సో అదేమైందంటే డిలే వచ్చింది. వస్తే రష్ ఎంత ఉన్నదంటే అసలు ఎక్కడానికి అసలు జాగా లేదు, అంత రష్ ఉన్నది. చాలామంది స్టేషన్లోనే ఆగిపోయారు. నేను ఇంకా బస్కి వెళ్ళిపోయాను అనమాట. సో మీరు ఇక్కడ ప్లాన్ చేస్తున్నంటే కొద్దిగా ట్రైన్స్ అయితే కొద్దిగా చూసుకోండి. సో మీ ఏరియాకి ఫ్రీ ఉన్నాయా, బిజీగా ఉంటాయా అనేసి అలా వెళ్ళండి. ఎందుకంటే క్లాసులు మిస్ అయితే అటెండెన్స్ అనేది పడిపోయిద్ది. సో అది చూసుకోండి. బస్సులు అయితే నాకైతే బస్సులు 24 అవర్స్ ఉంటాయి. నేనుండే ఏరియాకి అయితే బస్సులు అయితే 24 అవర్స్ ఉంటాయి. నాకైతే ఇబ్బంది ఏం లేదు. బట్ ఏమంటే కొద్దిగా టైం పట్టిద్ది. మీరు ఇక్కడ ఎక్కడ స్టే చేస్తున్నా సో మ్యాక్సిమం మనకి ట్రావెల్ టైం మినిమం మనం 1 గంట వేసుకోవాల్సిందే ఇక్కడైతే. ఎందుకంటే కొద్దిగా మనం సిటీ సెంటర్లో ఉంటే ఏమైంది అంటే మనకి ఎక్స్పెన్స్ అనేది ఎక్కువ అయింది. సో అందుకు చాలా వరకు కొద్దిగా బయట ఉంటే లైక్ కొద్దిగా డిస్టెన్స్గా స్టే చేస్తూ ఉంటే మనకి రూమ్స్ అన్నీ కొత్త బిల్డింగ్స్ ఉంటాయి. ప్లస్ వచ్చేసి మనకి రెంట్ కూడా కొద్దిగా మంచిగా తక్కువలో వచ్చింది అనమాట. ఏరియా కూడా మంచిగా ఉంటుంది. సో ఏరియా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏరియాలో ఉంటున్నాం కూడా చూసుకొని తీసుకోండి ఇండ్లు తీసుకునేటప్పుడు. సో ఇప్పుడుండే నాదైతే సెట్ చాలా మంచిగా ఉంది. హాల్ అంతా చాలా పెద్దగా ఉంది. సో స్పేషియస్గా ఉంది. ఇప్పుడే ఎల్స్టన్ స్టేషన్కి రీచ్ అయ్యా. సో ఇంకోటి ఇక్కడ ఏమంటే మనకి డోర్స్ ఉన్నాయి కదా, డోర్స్కి మనం ఎగ్జిట్ కావాలన్నప్పుడు కూడా ఒక బటన్ ఉంటుంది అనమాట. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో బస్సులో అయితే ఆబ్వియస్గా ఫ్రంటే ఉంటుంది కాబట్టి ట్యాప్ చేస్తాం. కానీ సో ఈ ట్రైన్స్కి కానీ లువాస్కి కానీ ట్యాప్ చేయకపోతే మనకేమైంది అంటే చెకింగ్ వచ్చారనుకో ఫైన్ పడిద్ది అనమాట. సో ఈ ట్రైన్స్ కూడా మనం ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ట్యాప్ చేసి వస్తున్నాం కదా, అక్కడ ట్యాప్ చేయకపోతే ఇన్ కేస్ మనకి సో ఇక్కడ మనం ఎగ్జిట్ అనేది కాలేమన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎగ్జిట్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జిట్స్ దగ్గర మనం ఎగ్జిట్ కాలేము. సో అందుకే ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయండి. సో లీప్ కార్డ్ ఉంటుంది కదా, మనకి ఎక్కడ తిరిగినా €1 90 మినిట్స్కి. సో లాంగ్ డిస్టెన్స్ పోకుండా ఇక్కడ డబ్లిన్లోనే తిరగాలంటే మనకు మంచి బెస్ట్. ఈరోజు ఏందో ఫుల్ రష్ ఉంది ఇక్కడ. రోజు ఉరికేదే అయిపోతా ఉంది. ఈరోజు ఇంకా రాలేదు లోస్. మా దాంట్లో చూడాలి. సో ఎంప్లాయీ డిస్కౌంట్ ఏమో ఉందంట. సో అయితే కార్డు కనుక్కొని తీసుకుంటా. అప్ టు 20% ఏమో డిస్కౌంట్ ఉందంట. అంటే వర్క్ చేస్తాను కదా ఈసాన్లో. సో ఈసాన్లో ప్రోడక్ట్స్ ఒక 20% డిస్కౌంట్లో మనం ఏమైనా పర్చేస్ చేయొచ్చు. కనుక్కొని తీసుకుంటా అయితే ఒకసారి. సో ఇప్పుడు ఒకసారి సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నా, అందుకే మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంది. నువ్వు నిన్న వ్లాగ్లో చూపించా కదా, ఇక్కడే ఇదే. మనం ట్యాప్ చేద్దాం ఇప్పుడు కార్డ్ తోటి. సో ఇక్కడ వచ్చినాక ఇది ఉంది కదా, జస్ట్ మనం సో మనకైతే ఇప్పుడు 0నే చూపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు ట్యాప్ చేస్తాను కాబట్టి 0నే ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం ట్యాప్ చేస్తున్నట్టయితే €1 కట్ అయ్యిద్ది. నెక్స్ట్ మీరు ఏమన్నా షార్ట్ డిస్టెన్స్లో దిగితే సో మీకు అమౌంట్ అనేది దిగినాక ఇంకొకసారి ట్యాప్ చేస్తే కలెక్ట్ అయ్యిద్ది అనమాట. సో నేను ఆల్రెడీ కొద్దిగా లాంగ్ నుంచి వచ్చా కాబట్టి సో నాకు €1నే. సో నేను మళ్ళీ ట్యాప్ చేసినా చేయకపోయినా అంతే €1 కట్ అయిపోయింది అంతే. సో మీరైతే షార్ట్ డిస్టెన్స్కి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయండి. సో అలాగే మీరు బస్కి ఎక్కేటప్పుడు కూడా షార్ట్ డిస్టెన్స్కి వెళ్తే సో మీరు డ్రైవర్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి షార్ట్ డిస్టెన్స్ అని చెప్తే అనమాట. సో మీకు అమౌంట్ అనేది తక్కువ కట్ అయ్యిద్ది. లోసంగా రావట్లేదు, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి వేరే వేరే సర్వీసెస్ ఉన్నాయి. సో వేరే కౌంటీకి వేరే సర్వీసు, లైక్ లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు. సో ఇక్కడ గవర్నమెంట్ డైరెక్ట్గా ఆపరేట్ చేయట్లేదు. సో వేరే వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారనమాట, కంపెనీస్. సో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. కానీ లీప్ కార్డ్ మాత్రం అన్నిటికీ పనిచేసింది.
ఇంకంతే లోస్ పట్టుకొని ఇంకొక 8 minutes వాక్ ఉంది, వెళ్ళిపోతే అయిపోయింది. క్లాస్ అయిపోయింది. సో బయటకు వచ్చా, 5 o'clock అవుతా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి వైఫై చెప్పా కదా, సో వైఫై ప్లాన్ కోసం దాన్ని చేంజ్ చేయడం కోసం రెన్యువల్ దానికోసం వెళ్తూ ఉన్నా. జార్వస్ స్టాప్ ఉంది కదా, సో అక్కడ వాళ్ళది ఉందన్నమాట. సో అక్కడ ఒకసారి కనుక్కొని చూడాలి, రెన్యువల్ అయితే రెన్యువల్ చేపియాలి. యాక్చువల్ వచ్చేసి 42 hours రిప్లై ఇచ్చిద్ది అన్నారు, మనకు రాలేదు కాబట్టి ఇప్పుడు చెక్ చేయడానికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రెస్టారెంట్ చూడండి, అంత టేబుల్స్ అంతా బయట వేసారు. సో నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ బయట కూర్చొని తింటా ఉన్నారు. సో మ్యాక్సిమం లైక్ లోపల కాకుండా, లోపల ఫుల్ కాదు అది అయినా కూడా బయట కూర్చొని తింటా ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:07 అయింది. వెన్నీస్. సో ఇక్కడ బట్టలు అన్నీ కొద్దిగా తక్కువ దొరుకుతాయి. స్టోర్కి వచ్చాము ఇప్పుడే కదా. సో ఇక్కడ నేను మార్నింగ్ చెప్పే కదా, ప్లాన్ వచ్చేసి ఇది అనమాట. సో మనకి యూజువల్గా ఫస్ట్ మంత్ మనకి వచ్చేసి ఇప్పుడు మంత్కి మనకి ఇక్కడ ప్లాన్ వచ్చేసి వర్జిన్ మీడియాది 35 euros అనమాట. కాంట్రాక్ట్ చెప్పే కదా 12 months. ఇక్కడ ఉంది చూడండి. టీవీ స్ట్రీమ్స్ కావాలంటే మళ్ళీ 15 euros అలా ఉంది ప్యాక్. సో సిమ్ కార్డ్ అయితే ఇది ప్లాన్ ఉందన్నమాట. సో మనకి ఇంటర్నెట్ అయితే చాలా మంచిగా వస్తూ ఉంది. ఇంటర్నెట్కి అయితే ఎలాంటి ఇష్యూ లేదు. సో చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాం కదా. సో అప్లోడ్ స్పీడ్ కూడా నేను వేరేది కంపేర్ చేస్తే మనకు వర్జిన్ మీడియాది కొద్దిగా మంచిగా అనిపించింది నేను వాడిన దాంట్లో. సో 35 euros 12 monthsకి అనమాట. సో 12 months అయినాక మనకి ఆఫర్ వెళ్తే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే వేరే నెట్వర్క్ స్విచ్ అయినా లైక్ మనకి ఇదే కాస్ట్లో వచ్చింది. ఇక్కడ స్టోర్కి వెళ్ళి వచ్చేదాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడేమో గొడవ అవుతున్నట్టుంది. గార్డా వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ చూడొచ్చు అందరు జనాలంతా లోపలేమో గొడవ అవుతుంటే చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఈరోజు పోస్ట్లో చెక్ చేయగానే మనకి అది సెక్యూరిటీ లైసెన్స్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడే జస్ట్ చెక్ చేసా. సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తే ఇప్పటికి వచ్చింది. సో ప్రాసెస్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఎంత కాస్ట్ పడిద్ది అని తొందరలో మన ఛానల్లో వీడియో చేయబోతున్నా. ఖచ్చితంగా ఆ వీడియోని చెక్ చేయండి. సో సూన్ మీరు సెక్యూరిటీ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటే ఎలా అప్లై చేయాలని కంప్లీట్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చేసా. సో యాక్చువల్లీ ఏమైందంటే ఈరోజు సో నేను ఇక్కడికి వచ్చి దగ్గర 2 నెలలు అవుతా ఉంది. ఫస్ట్ టైం నేను వచ్చేసి నేను కామన్గా రావాలంటే ట్రాన్స్పోర్ట్కి C1 or C2కి రావాలి, ఇక్కడ ఆడమ్ స్టోన్కి రావాలంటే. సో యాక్చువల్లీ X30 అనేసి P29 అనేసి ఒక 2 బస్సులు ఉన్నాయన్నమాట. ఆ 2 బస్సులు నేను ఇప్పుడు దాకా 2 months అయింది, ఇప్పుడు దాకా చూడలేదు, ఎప్పుడు ఎక్కలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం అనేసి నేను ఇప్పుడు ఎక్కేసి వచ్చా అనమాట. సో X30కి ఏమవుతుందంటే కొద్దిగా ఛార్జెస్ ఎక్కువ కట్ అవుతూ ఉన్నాయి, ఎందుకో తెలియదు. సో ఇక్కడే ఆపిద్ది సో మనకి. కానీ X30 అనేది లిమిటెడ్గా ఉన్నట్టున్నాయి. అది వచ్చేసి మళ్ళీ ఇంకోటి వచ్చేసి స్టాప్స్ కూడా లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి చాలా జల్దీ వస్తూ ఉందన్నమాట X30 అనే బస్ అనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వ్లాగ్ని మీ ఫ్రెండ్తో షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.